కార్తీక పురాణం 7వ అధ్యాయం. శివకేశవార్చనా విధులు. వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పుచున్నారు. ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మహత్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తీక మాసమునందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షుణుడైనటువంటి శ్రీహరిని పూజించుతురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసం ఉంటుంది. ఈ మాసములో భక్తితో తులసీ దళములతో జాతి పుష్పాలైన జాజి, మందార, పున్నాగ, చంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళములతో సర్వ వ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించినవాడు ధన్యుడగును. దానిలో ఎలాంటి సందేహము లేదు. కార్తీక మాసమునందు బ్రాహ్మణులతో కూడా కలిసి వనభోజన సమాచరించువాని మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదమొందును. కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణం కట్టిన వానికి మోక్షము దొరుకును. శ్రీహరికి అరటి స్తంభములతో కాని పువ్వులతో కాని మండపాన్ని నిర్మించి పూజ్యమిచ్చిన వానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ ప్రమాణం చేసిన వారు పాపముక్తులై అశ్వమేధ యాగఫలాన్ని పొందెదరు. హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగుణములతో సహా వైకుంఠానికి పోవుదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టలతో ఉన్నవారికి వస్త్రదానము చేయువాడు 10,000 అశ్వమేధ యాగముల కల ఫలితాన్ని పొందెదరు. కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయుని వానికి పాపములు గాలికి కొట్టుకుని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కాని తెల్లవి కాని అవిసి పువ్వులతో శ్రీహరిని పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవల్లులతో శంఖ పద్మాలను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును. కార్తీక మాసమున విష్ణు భగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫమలునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. నందాదీపము అనగా ప్రతిపత్తిథి, షష్ఠితిథి, ఏకాదశి తిథులందు సమర్పించు దీపము. ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును. కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీహరికి సమర్పించడం చేయవలయను. కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షం పొందగలడు. కార్తీక మాసమందు విష్ణవాలయమందు మండపంలో భక్తితో అలంకరించేవారు హరి మందిర స్థాయిని పొందెదరు. ఈ మాసములో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించిన వాని పాపములు సూర్యోదయానంతరం చీకట్ల వలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకానికి చేరగలడు. హరిసన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బు వలె తొలగును. కార్తీక మాసమందు తిలాదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము అను 4 ధర్మములు చేయవలను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు 100 జన్మలు కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం ఆచరించని వాడు గాడిదగా ముందు జన్మించి తర్వాత 100 మార్లు కుక్కగా జన్మించును. కార్తీక మాసంలో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగులి పువ్వులతో పూజించిన వాడు 7 జన్మలు వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాల వాసి అగును. అవిసె పువ్వుల మాలను ధరించి శ్రీహరిని అవిసి పువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు. స్త్రీలు మాలల చేత కాని తులసీ దళాల చేత కాని ఈ మాసమందు హరిని పూజ్యమిచ్చిన పాప విముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యం పొందును. ఈ మాసమున శుక్ల ప్రతిపత్తిది నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ప్రాతః స్నానమాచరించిన అశక్తులు పూర్ణ ఫలము పొందుదురు. అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు 4 రోజులు
కార్తీక మహత్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును. ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందం పొందే వారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపముల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని పొందును. 7వ అధ్యాయం సమాప్తం. స్వస్తి.